బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణాల అవకతవకలపై కమిషన్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ను ఈరోజు విచారించనుంది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి ఇప్పటికే కమిషన్ను రద్దు చేయాలంటే కోరుతూ కేసీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. గతంలో కేసీఆర్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. అయితే విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతుంది ఆ కమిషన్ రద్దు చేయాలంటూ గతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ని మాత్రం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాంతో కేసీఆర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్ర నిర్మాణాల అవకతవకలపై రేవంత్ సర్కార్ వేసినటువంటి కమిషన్ పైన కూడా గతంలో కేసీఆర్ ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు చాలా హార్డ్ గా. అయితే అందులో తన పైన వచ్చినటువంటి విమర్శలను స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నరసింహారెడ్డి ఏదైతే చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో దాన్ని మీరు ఒక కోణంలోనే వెళ్తున్నారు, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కోణం ఏదైతుందో ఆ కోణంలోనే వెళ్తున్నారని కూడా కేసీఆర్ లెక్క రాయడం జరిగింది. సో ఆ పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు పన్ను ఆశ్రయించినటువంటి కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈ రోజు విచారిస్తున్నారు. దీనిపైన బీఆర్ఎస్ వర్గాలు కూడా ఉత్కంఠన వాతావరణాన్ని కల్పిస్తుంది. కంట్రోల్ చేయమంటుందా కోర్టు, లేకపోతే పిటిషన్ రద్దు చేస్తూ చేయమంటుందా, లేకపోతే కమిషన్ రద్దు చేయమని చెప్తుందా అనే దాని మీద బీఆర్ఎస్ వర్గాల్లో కొంతవరకు ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. జమీన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ. రైట్, ఇక కేసీఆర్ పిటిషన్ను ఈరోజు విచారించనుంది సుప్రీంకోర్టు. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణాల అవకతవకలపై కమిషన్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ కమిషన్ను రద్దు చేయాలంటూ కోరుతూ కేసీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే గతంలో కూడా కేసీఆర్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి మనకు తెలిసిందే.